నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని. ప్రస్తుతం నేను తెలంగాణ భవన్లో ఉన్నాను. ఇప్పుడే తెలంగాణ భవన్లో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ రసమై బాలకృష్ణ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల వెనుక ఆవేశమా లేదంటే ఆవేదన? ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. తీవ్రమైన నువ్వే అంటున్నావు, నేను అమ్మలేదు. తీవ్రమైనటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి భాషలు ముఖ్యమంత్రి వాడింది, నేనేమనలేదు. ఓకే అన్న, చెప్పండి. ఈ ఆరోపణల వెనుక ఆవేశమా ఆవేదన? మీది ఆవేదన ఉంది, ఆవేశం కూడా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 14 సంవత్సరాల పోరాటంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పాత్ర లేదు. రేవంత్ రెడ్డి కేవలం దీన్ని అడ్డుకునే చంద్రబాబు సేవలు మాత్రమే చేసిండు. తెలంగాణ ప్రజలతో ఎన్నడూ కలిసి రాలేదు. తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కి పెట్టినాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కూడా చంద్రబాబు తరపునే పోటీ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ మళ్ళా చంద్రబాబు అయితే తెలంగాణ నుంచి ఎల్లగొట్టిరాని అక్కస్తోని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా చంద్రబాబు మాటలే. ఇప్పటికీ చంద్రబాబు పాలనే నడుస్తా ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇలా తెలంగాణ తీసుకొచ్చి మమ్మల్ని తెలంగాణ నుంచి ఎల్లగొట్టిండు అన్నటువంటి అక్కసు చంద్రబాబుకి ఎంత ఉన్నదో ఇలా రేవంత్ రెడ్డి కూడా గదే అక్కస్తోని కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, చీరి చింతగడతా అంటున్నాడు కేసీఆర్ ను చీరి చింతగడతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ వ్యాఖ్యలు ఎట్లా వస్తాయి? ముఖ్యంగా అది మూర్ఖుల భాష. ఇప్పుడు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, మూర్ఖులందు ఇంకా శృతి మించిన మూర్ఖులు వేరే అని అంటాం చూడు. ఒక పెద్ద మూర్ఖుడు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎంత పెద్ద గౌరవం. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే పదము ఎంత పెద్ద గౌరవం. ఎంతమంది ముఖ్యమంత్రి కావాలని కలలు అంటారు. అరే చిన్నతల్లికి ఒక అవకాశం వచ్చింది, సరే నీ అబద్ధాలకు మోసపోయిరో, నీ ఆగమాకు మోసపోయిరో, కాంగ్రెస్ లో చేతగాని వాళ్ళు ఉన్నారో, నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, అంతకుముందు ఇంట్లో ఉన్నావు, 4-5 పార్టీలు మార్చినావు, 4-5 పార్టీల రంగులు పులుపుకొని అక్కడి ఇక్కడికి నేర్చుకొచ్చుకొని ఇక్కడ ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి, కొంచెం వాళ్ళు గోడలు ఎక్కలేనవారు కాబట్టి, గోడలు ఎక్కి దుంకటోవి కాబట్టి తక్కనిలో దుంకినవు. సరే మంచిగా చెడుకో, నీకు ఒక మార్పును ప్రజలు కోరుకున్న సందర్భంలో నీకు ముఖ్యమంత్రి పదవి అయినాక నువ్వేం చెప్పాలి? నువ్వు పెట్టిన సభ ఏంటిది? నువ్వు సర్పంచుల సభ పెట్టినావు కొత్తగా. ఏం చెప్పాలి సర్పంచుల సభలో? మామూలుగా ఎవరైనా కూడా బాగుండాలని కోరుకుంటారు. మీ విధులు ఇట్లుండాలి, ఊరిని అట్లా చేసుకోండి, నేను కొన్ని నిధులు ఇస్తా, మీకు విధులు ఇస్తా అని చెప్పుకుంటారు ఎవరైనా. అది ఇడిచిపెట్టి ఈయన ఏం మాట్లాడినాడు? వ్యక్తిగతమైన దూషణలు. కేసీఆర్ బండవాడి దుంకాలన్నట. వాళ్ళెందుకు దుంకాలి? తెలంగాణ తీసుకొచ్చుకున్నందుకు దుంకాలనా? నువ్వు తెలంగాణ మోసం చేసి 6 గ్యారెంట్లు ఎగ్గున్నది, నువ్వు మూసిలో దుంకు కట్టుకొని నాతో కాదని చెప్పేసి నువ్వు మూసిలో మునుగు. జనాలు తెలంగాణ ప్రజలకు మీ దండం పెడతా, నాతో కాదు, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకు పోయినా మీకు ఇచ్చినటువంటి తులం బంగారం ఇయ్యలే, 2500 రూపాయలు ఇయ్యలే, 4000 రూపాయలు ఇయ్యలే, రైతు బీమా కట్టలే, పిల్లలు స్కూటీలు ఇయ్యలేదు, నాతో ఏం కాదు క్షమించండి అని బండ కట్టుకొని నువ్వు మూసి నదిలో ముక్కు పూసుకొని దుంకు. నీకు అంతగా అనుకుంటే నేనేమంటున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అనేటోడు ప్రజల క్షేమాన్ని కోరుకోవాలి, ప్రతిపక్షాల మంచిని కోరుకోవాలి. మీరు మంచిగా ఉండాలి సార్, మీరు బాగా చేయండి, మాకు సహకరించండి, మేము ఇట్లా చేస్తామని అనాలి. కాబట్టి ఏందనంటే ఇప్పుడు ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఆయన మొదటి నుంచి గివే చీలరు మాటలు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గిదే భాష మాట్లాడిన ఎన్నికలకు ముందు అయిన తర్వాత కూడా ఆయన భాష గట్టినే ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మన నాలుకకు పని పెట్టినట్టే తప్ప ఏం ప్రయోజనం. ఆయన మారాడు అంటే ఆయన తెలివి గంతే, ఆయనకు వచ్చిన భాష గదే, అని చేసే పనులు గవే, అని వ్యవహారమే గంత. ఇంకా అట్లాంటి గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా గంతే ఉంటుంది. అంటే నేను ఉండగా కేసీఆర్ ను అధికారంలోకి రానివ్వను, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు నేనుండే ఇక్కడ 5 ఏళ్ళు ఆయన ఉంటే చూడు. అసలు వాళ్ళ కాంగ్రెస్ ఉంటుందా? నువ్వు చూడాలి, గంత దూరం ఎందుకు కాంగ్రెస్ ఉంటుందా? దేశము 29 రాష్ట్రాలు కలిగినటువంటి భారతదేశంలో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో ఉంది? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలలో కర్ణాటక పని అయిపోయింది. తనక ససురు రేప మాప అది వీక్తుంది. ఆ హిమాచల్ ఉంటే ఉన్నట్టు చిన్నది, ఇక గీడని ఇది కూడా వీక్తుంది. నీ అబద్ధాలతో ఇది తట్టుకోలేక తెలంగాణ అంతా ఎదురు చూస్తున్నది. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు పొద్దుకుతుందో, ఎప్పుడు 2 ఏళ్ళు అయిపోతాయో, మీరు గడ్డం ఎప్పుడు మాకు అయిపోతాయో. ఈ గడ్డం బాబులతో మాకు గడ్డమే వచ్చింది కదా, ఆ రోజు చంద్రబాబుతో గడ్డం బాబుతో కొట్లాను. మళ్ళీ ఇలా తెలంగాణ ఈ గడ్డం బాబు గడ్డం ఉన్నట్టున్నది, ఈయనకేమో తొండగండం ఉన్నది, తెలంగాణ ప్రజలకేమో గడ్డం ఉన్నది. చెప్తున్నా కదా. అందుకే ఈ పాలన గురించి కానీ మన కేసీఆర్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని భాష మార్చుకోమని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పని కథమే అయిపోయింది అంటున్నాడు. ఎందుకంటే కంటోన్మెంట్లో ఓడిపోయింది టీఆర్ఎస్, జూబ్లీస్ లో ఓడిపోయింది. మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా మొత్తం ఓవరాల్ గా 12,000 పైచీలకు రావాలంటే 10,000 పైచీలకు అంటున్నారు. అంటే పేపర్ లో వస్తుంది. ఇక్కడ ఎన్ని గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు ఆయనే చెప్పుకుంటున్నా అన్ని నాయాని. ఇప్పుడు కౌగలించుకొని కండువాలే అందరు నీ వాళ్ళు అవుతారా? నేను అడుగుతా ఉన్నా, నేను అధికార పార్టీలో ఉన్నావు, నీ లెక్కలు నువ్వే చెప్పినావు కదా. 5,000 బీఆర్ఎస్ గెలిచింది, 8,000 మేము గెలిచిన మరి నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు ఆయన చెప్పిన లెక్క, మేము చెప్పిన లెక్క. ఆయన 5,000 గెలలేదు, మనం 8,000 గెలితే. కాబట్టి ఎవరిని ముఖ్యమంత్రి ఉన్నా
నేను ఎక్కడ ఆయన అధికారం మీకుతుందా లెక్కలన్నీ ఆయన అకౌంట్లు వేసుకుంటుండు కానీ అంత సీన్ లేదు గ్రామాలలో అంత సీన్ లేదని చెప్తున్నా కదా ఇప్పుడు నా దగ్గర ఉంది మానుకుంటున్నా మీరు 72 గెలిచినాం వాడు 60 గెలిస్తే మొత్తం న్యాయం చెప్తారు ఇప్పుడు మా వాడు నేను చెప్తున్నా కదా మానుకోట నియోజకవర్గ కేంద్రం ఎవరు గెలిచి నియోజకవర్గ కేంద్రం మేమే పచ్చనూరులో ఆయన సొంత ఆయన పోయి ఓటేసి వచ్చిన దగ్గర 61 ఓటు వచ్చింది 61 అని క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆడ కూడా మేమే గెలిచినాం మొత్తం మండల కేంద్రాలన్నీ గెలిచినాం మేజర్ గ్రామ పంచాయతీ మరి ఆయన గెలిచింది ఏదో అంటున్నా నేను ఆడోడు ఈడోడు ఇండిపెండెంట్ ఉంటాడు కదా మా వాళ్ళు ఇద్దరు చేస్తే వీడు కాదు వీడు నా వాడు వీడు ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేసి మొత్తం ఓడిపోయాడు నేను చెప్పట్లేదు ఆయన సంబరపడితే నేనేం చేయాలి ఆయన సంకల్పూతి కూడా నేనేం చేయలేను కానీ నీకు చెప్తా ఉన్నా కదా అన్ని ఓడిపోయిండు చెప్పు ఒక మండలి నువ్వు చెప్పిన గెలిచిన మండల కేంద్రాలు చెప్పాను ఆయన పోయి ప్రచారం చేసి వచ్చిండు మొత్తం ఆయన పోయిన మేజర్ గ్రామ పంచాయతీ చెప్పాను నేను ఏమన్నా అంత సీన్ లేదు ఆయనకు మామూలు అయిపోయాడు ఆయన నేను ఇక నా స్థాయిలోనే ఆయన గురించి మాట్లాడలేను అయితే ప్రజలు వదిలేసారు అబ్బాయి దండం పెడితే ఎప్పుడు గండం పోతాయా మాకు అట్లా ప్రజలు చూస్తా ఉన్నారు ఇలా మేము అధికారంలో లేము నీకు 72 గ్రామ పంచాయతీ గెలుచుకున్నామని అంటే మరిగా అంటే ఈ మధ్యకాలంలో మంత్రులు అందరూ కలిసి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు మొన్న ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండో మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు అంటే భయపడి పెట్టిరా కేసీఆర్ అంటే ఇప్పుడు నువ్వు ఒకటి సింహం బయటకు వచ్చినప్పుడు వేటగాళ్ళందరూ ఏం చేస్తారు వేటగాళ్ళందరూ పారిపోతున్నారు కాబట్టి చెట్టుకోడు పుట్టుకోడు దాచుకొని చెట్టుకోడు పుట్టుకోడు దాక్కొని మాట్లాడుతున్నారు అంతే సింహం బయటకు రాగానే నిన్న మన ఈ అడవులో మేమే పెంచ రాజులమాన అన్నటువంటి వేటగాళ్ళు అందరూ పరుగులు తీసేసారు గంతే పాముల కూరలన్నీ పీకేస్తారు చూడు గట్ల అయిపోయింది అందుకే ఆడోడు ఈడోడు వాగుతా ఉన్నాడు ప్రజలు కూడా వింటున్నారు కదా ఇప్పుడు కేసీఆర్ గురించి తెలిసిన పుస్తకం వీళ్ళెంత వాగిన కూడా కేసీఆర్ గురించి తెలియదా చంద్రబాబు నాయుడు ఆ సంచులు మోసిన రేవంత్ రెడ్డి గురించి తెలియదా ఏదో అదృష్టం మార్పు వచ్చింది కాబట్టి మౌనంగా ఉంటున్నారు తప్ప ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారు అంటే ఫైనల్ ఏం చెప్పాలి ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి అనే వ్యక్తి తన భాషను మార్చుకోవాలి తన పద్ధతి మార్చుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టాలి